నేటి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే పాత మిత్రుల సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ధనస్సు రాశి వారికి ఖర్చుకు తగిన ఆదాయం అనేది లభిస్తుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వివాదాలకు రాజీ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ధనస్సు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగ యత్నం చేస్తున్నట్లయితే వారి కలలు సాకారం అవుతాయి. ఇక ధనస్సు రాశి వారు వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ధనస్సు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు సత్ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక శుభవార్తలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా కనిపిస్తున్నవి. ఇక వీరు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక చేసే పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇక ఈరోజు బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పడిన శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు తమ శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం వలన ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ధనయోగ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.